జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య చైత్ర అమావాస్య రేపు 17వ తారీఖు వస్తోంది. మరి ఇంకాస్త విశేషంగా శుక్రవారం వస్తోంది కాబట్టి దానికి ఏమైనా విశేషత ఉంటుందా? మరి చైత్ర అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు? మరి సాయంత్రం 5:20 వరకే ఉంది కాబట్టి మరి అదే ఆ రోజునే చేసుకోవాలా? అమావాస్య గాని పౌర్ణమి గాని రాత్రి ఘడియల్లో ఉండాలి అని అంటూ ఉంటారు కదా సర్వసాధారణంగా. మరి ఈ రోజున అమావాస్యని చేసుకోవచ్చు, ఎలా వినియోగించుకోవాలి ఆ అమావాస్యని? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే ఏదైనప్పటికీ కూడా అంటే తాంత్రిక కొన్ని కొన్ని పూజల కోసం అనేది కానీ, లేదా ఈ పితృ కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ మనం అమావాస్యను ఎక్కువగా వినియోగించుకోవటం. అంటే శుభాల కన్నా కూడా అశుభ కర్మల కోసం కానీ, లేదా తాంత్రిక పూజలు కానీ, తాంత్రిక సాధనలు కానీ. అంటే మనం ఏమంటాము, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా సాధన చేయటం మొదలెట్టాలనుకున్నాను అనుకోండి, నాకు శుక్రవారం అర్ధరాత్రి లేదు కదా, గురువారం అర్ధరాత్రి ఉంది. సో గురువారం అర్ధరాత్రి చేసుకుంటాను నేను ఆ పూజలు లాంటివి ఏమైనా చేయాలనుకుంటే కనుక గురువారం చేయటం అనేది. సో గురువారం చేసుకోవటం అనేది ఏదైనా సరే ఇలా పితృకర్మల కోసం కానీ అలాంటి వాటన్నిటికీ కూడా గురువారమే వినియోగించుకోవటం అనేది ఉంది. ఇది ఇక్కడ మనం శుక్రవారం నాటి చేసుకోవటం అనేది ఏంటంటే వివిధ దేవతారాధనల కోసం. అంటే ఈరోజు మనం ఏదైనా సరే కొత్తగా ఏదైనా ఒక దేవతా సాధన మొదలెట్టాలనుకున్నారనుకోండి, సాధారణంగా అలాంటి వాటికంటే ఇప్పుడు అమావాస్య నాడు మొదలెట్టచ్చా అని కొంతమంది భయపడుతూ ఉంటారు. మరి చెడ్డ రోజు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా అమావాస్య నాడు చాలా పవర్ఫుల్ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణమికి ఏదైనా సరే సాధనలు ఎక్కువ చేస్తూ ఉంటాం. అలాగే రోగాలు హాస్పిటల్ చేరిన వాళ్ళకి కూడా అమావాస్య గడవాలండి, పౌర్ణమి గడవాలండి అంటారు. ఎందుకంటే ఇవి రెండు చాలా బాగా పవర్ఫుల్గా ఉండే రోజులు. సాధారణంగా చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళకైతే అమావాస్య గడవాలట, మగవాళ్ళకైతే పౌర్ణమి గడవాలట. అంటే పౌర్ణమి ముందు మగవాళ్ళు కనుక హాస్పిటల్ ఇబ్బంది చేస్తే వాళ్ళకి డేంజర్ ఎక్కువ ఉంటుందని, ఆడవాళ్ళకైతే అమావాస్యకి డేంజర్ ఎక్కువ అని జనరల్గా ఉన్నది. మనం పరిశోధనలో అది తర్వాత విషయం కానీ, బట్ మామూలుగా అయితే చెప్పింది. అయితే ఇప్పుడు మనం శుక్రవారం నాడు వినియోగించుకోవాల్సింది ఏదైనప్పటికీ కూడా, అంటే మీకు తెలుసు దశమహావిద్యల్లో సాధారణంగా అమావాస్య కానీ అష్టమి కానీ విశేషం అనేది. సో ఖచ్చితంగా మనం దశమా విద్యలకు సంబంధించింది చెప్పడం అనేది. అంటే ఇప్పుడు అదే శుక్రవారం నాడు మీకు కనుక సాయంకాలం వచ్చింది అనుకోండి, అంటే ఐ మీన్ సూర్యోదయం అయిపోయాక సూర్యాస్తమయం అయిపోయాక ఉందనుకోండి, ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ అనేది చాలా విశిష్టం. ఆ లోపల కూడా మనం ఒకసారి లక్ష్మీ అమావాస్యగా చేసి ఉండాలి. కానీ ఇప్పుడు మనకి సాయంకాలం 5ంటికి వెళ్ళిపోతుంది, సూర్యాస్తమయం తర్వాత లేదు. సో కనుక ఈరోజు మనం చేసుకునేది కేవలం దశమా విద్యల్లో చేసుకోవచ్చు. ఇవాళ మీకు 2 ముహూర్తాలు చెప్పడం అనేది చేస్తాను. సో ఉదయం రాహుకాలం యావరేజ్గా 10:30 నుంచి 12 మధ్య ఉంటుంది, శుక్రవారం కదా. శుక్రవారం అది ఒక ముహూర్తం. సో ఇప్పుడు మనం చెప్పే ఏదైనా సరే ఒక రెమెడీ అనేది ఏదైతే ఉందో ఆ రెమెడీ ఎందుకనేది తర్వాత చెప్తా. సో ఇప్పుడు మనం చెప్పవలసిన ముహూర్తం మటుకు, అంటే మనం పూజ చేయవలసిన ముహూర్తం మటుకు ఉదయం 10:30 నుంచి 12 మధ్య. మళ్ళీ మిట్ట మధ్యాహ్నం ఇంకో ముహూర్తం ఉంది. ప్రతిరోజు కూడా మనకి విజయ ముహూర్తం అని ఉంటుంది. సో అది మధ్యాహ్నం ఇంచుమించుగా 2:15 నుంచి ఇంచుమించు 3:15 మధ్య ఉంటుంది. దీని ప్రతిరోజు ఉంటుంది. మనకి ఎలాగైతే రావు కాలం, యమగండ కాలం ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రతిరోజు అదే టైం అంటే నిమిషాలు అలా కొద్దిగా వెనక్కి వస్తుంది మనకి. ఇలా మిగతావన్నీ ఎలాగైతే ఇప్పుడు సూర్యాస్తమం, సూర్యోదయం అన్ని రోజుకి ఒక 45 నిమిషాలు అలా ఉంటుంది కదా. కానీ ఇదైతే నిమిషాల్లో వస్తుంది. బ్రహ్మముహూర్తం కూడా మనకి ప్రతిరోజు కూడా 2-3 రోజులకు ఒకసారి ఒక్కొక్క నిమిషం వెనక్కి వస్తూ ఉంటుంది. ఇది కూడా అంతే, మ్యాక్సిమం 1 నిమిషం 2 నిమిషాలు వెనక్కి ముందుకు వెళ్తూ ఉండటం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం యావరేజ్గా 2:15 నుంచి 3:15 మధ్య ఉంది. ఇది విజయ ముహూర్తం అని ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే, ఇప్పుడు ఇవాళ మనం శుక్రవారం పూజ కోసం చెప్తున్నాం అనుకోండి, ఇదనే కాకుండా ఈ విజయ ముహూర్త కాలంలో మనం ఏదైనా సరే కొత్తగా ఒక అప్లికేషన్ పూర్తి చేయటం, దేనికైనా సరే దరఖాస్తు చేయటం, ఇలాంటి వాటన్నిటికీ కూడా విజయ ముహూర్తం చాలా మంచిది. ఎవరితో ఏదైనా లావాదేవీల గురించి మాట్లాడాలి అన్న ఈ టైంలో విజయ ముహూర్తం అనేది అది సాధారణంగా ఆ సమయంలో చేస్తుంది, ఎక్కువ సఫలీకృతం అవుతుంది అనేది నమ్మకం. సో అందుకని ఆ విజయ ముహూర్తం ఇవ్వటం అనేది కూడా కొన్ని పంచాంగాల్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. నా దాంట్లో కూడా నేను ఇస్తాను సాధారణంగా ప్రతిరోజు. మీ పంచాంగంలో కూడా ఉంటుంది.
అయితే ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు చేసే సాధన ఏదైతే ఉంటుందో అది భువనేశ్వరి దేవి. ఓకే. సో భువనేశ్వరి దేవి చాలా సులభంగా ప్రసన్నం అవటం అనేది ఉంటుంది. తర్వాత 2 రకాలైన ఆకర్షణలకి ఈవిడ బాగా ఉపయోగపడుతుంది. 2 రకాల ఆకర్షణలు 2 మనకు కావాల్సింది. ఒకటి జనాకర్షణ, 2 ధనాకర్షణ. అబ్బా! 2 కావాలి సార్. సో అందుకని జనాకర్షణ, ధనాకర్షణ రెండిటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడే దైవం. ఒక రకంగా చెప్పాలంటే భువనాలు జయించాలంటే కనుక భువనేశ్వరి అనుగ్రహం ఉండాలి. సో అందుకని ఆ భువనేశ్వరి దేవికి సంబంధించిన పూజ మాత్రమే ఈరోజు మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ భువనేశ్వరి ఏదైనా సరే కవచం అనేది ఉంటుంది. అది మామూలుగా మనకి అంతర్జాలంలో శోధిస్తే అదొక పద్ధతి. ఒకవేళ అది దొరక్కపోయినా కూడా చాలా తేలికైన మంత్రమే భువనేశ్వరిది. 2 అక్షరాలు ఉంటాయి. ఓం హ్రీం శ్రీం అంతే ఎవరిది. ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం అంతే భువనేశ్వరి. సో అందుకని ఆ రకంగా భువనేశ్వరి దేవిది 108 సార్లు చదువుకోవటం అనేది. ఖచ్చితంగా తేనె నివేదన చేయాలి. తర్వాత తీపి పదార్థాలు నివేదన చేయాలి. అంటే తీపి పదార్థం అంటే కనుక పాలతో కూడింది కోవా కానీ, కలకండ కానీ, అన్నపరవానం కానీ, అలా తీపి అది తెల్ల పదార్థాలు. అది తర్వాత రెండోది ఎరుపు రంగు వస్త్రం ఉంటే కనుక ఎరుపు రంగు వస్త్రం కట్టుకోవాలి. ఎరుపు దొరకకపోతే ఆకుపచ్చ మంచిది. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా ఆ రకంగా పూజ చేసుకోవటం. 2 లేకపోతే మనం కూర్చుని దర్భ అయితే దర్భ, పీట అయితే పీట, కనీసం దాని మీద ఈ రవికెల గుడ్డ ఎర్రది కానీ ఆకుపచ్చది కానీ వేసి కూడా చేయొచ్చు. ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా చాలా మంచి ముహూర్తము. ఇది ఈ ఒక శుక్రవారం చేస్తే చాలు. అలా మధ్య మధ్యలో ఏదైనా సరే మనకి ఇలాగ పెరగాలి అనుకున్నప్పుడు ఈ భువనేశ్వరిని ఎప్పుడైనా సరే మీరు విడిగా పద్ధతిగా ఇలాగే కొలుద్దాం అనుకుంటే మాత్రం 5 కానీ 9 కానీ పెట్టుకోండి. శుక్రవారాలు చేయమంటారా? ఇదే 5 శుక్రవారాలు లేదా 9 శుక్రవారాలు. విజయ ముహూర్తం అనేది ప్రతిరోజు ఉంటుంది. మనకి అమావాస్య శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఇది ఇవాళ స్పెషల్ డే. స్పెషల్. సో శుక్రవారం అమావాస్య చాలా పవర్ఫుల్. అది నైట్ పూట వస్తే ఇంకా పవర్ఫుల్. శుక్రవారం కాబట్టి అందున మధ్యాహ్నం చెప్పారు కాబట్టి ఇప్పుడు నాలాగా వర్క్ చేసే వాళ్ళు ఆఫీసుల్లో ఉంటారు కదా సార్, ఆ టైంలో మననం చేసుకుంటూ ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం అని ఒక్కసారి అట్లా 108 సార్లు మనసులో జపం చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఉంటాయి, మనం చేసుకోవాలి. అంటే మనం ఏదైనా సరే భగవంతుడు ఎప్పుడు కూడా మనలో ఉండే ఆర్ద్రత చూస్తాడు తప్ప మన వీలు అనేది ఆయనకు అవసరం లేదు. మనం ఎంత చక్కగా మనం ఉన్న చోటుని ఎలా సద్వినియోగం చేసుకుంటాం, కరెక్ట్, అది ఆయనకి ముఖ్యం అంతవరకే. సో అంతేగాని అన్నీ అవసరం లేదు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా వచ్చేటటువంటి మహిమాన్వితమైనటువంటి రోజుగానే చూస్తారు శుక్రవారం అమావాస్య వస్తే కనుక. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.